పరీక్షించుకోవాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంట అదే. నీకు నీవే ఎగ్జామినేషన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి అంటున్నాడు. అలా ఎవరైతే ఉంటారో, ఎవరైతే తమ్మును తాము పరీక్షించుకుంటారో, తమ్మును తాము చూసుకుంటారో, తమ్మును తాము శోధించుకుంటారో, విమర్శించుకుంటారో, వారే బలవంతులు. వారు బలవంతులు. మూడవ స్టేజీ మీద ఉన్నటువంటి వారన్నమాట. కానీ ఈ బలం ఉందా మనకి? ఈ బలం ఉందా? ఏంటి బలం? మనలను మనమే పరీక్షించుకోవడం అనేది బలం. విమర్శించుకోవటం అనేది బలం. కానీ ఈ బలం ఉందా? ఈ బలము లేదు, కానీ బలహీనత ఉంది మనలో. బలహీనత అనే కంటే బలహీనతలు ఉన్నాయి మనలో. అర్థమైందండి? ఏంటంటే ఇది ఎదుటి వారిని ఎప్పుడు చాలా తక్కువగా చూస్తాం, తక్కువ చేస్తాం. అదే బలహీనత. ఎదుటోళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మనలను మనమే పరీక్షించుకోవాలన్నాడు కదా. ఇది ఎక్కువగా కనిపించాలి విశ్వాస జీవితంలో. ఏదైతే ఎక్కువగా కనిపించాలని ఆయన అన్నాడో అదే తక్కువగా కనపడుతుంటుంది. నిజమే. నిన్ను నీవే పరీక్షించుకోవాలి అనే దాని విషయం ఎక్కువగా కనిపించదు, తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఏది ఎక్కువగా కనిపిస్తుంది? ఎదుటి వారిని పరీక్షించటం. ఎదుటి వారిని పరీక్షిస్తూ ఉంటారు. ఎదుటి వారినే చూస్తుంటారు. ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలనే వెతుకుతూ ఉంటారు. వాళ్ళ బలహీనతలనే వెతుకుతూ ఉంటారు. వాళ్ళ తప్పులనే వెతుకుతూ ఉంటారు. నీ తప్పులను ఎత్తుక్కో, నీ బలహీనతలను ఎత్తుకో. నిన్న ఒక పిల్లోడు ఫోన్ చేసి అంటున్నాడు, నన్ను తప్పుడోడుగా చిత్రీకరిస్తున్నారు, తప్పులు చూస్తున్నారు, నాలో తప్పులు చూస్తున్నారు, తప్పుడోడికి మళ్ళీ చూస్తున్నారు నన్ను. నేను ఒక మాట అన్నాను, ఏం తప్పు చేశావు నువ్వు అన్నాను. ఏం తప్పు చేశావు? నేను తప్పుడోడుగా చూడాలంటే నీలో తప్పులు కనపడాలి కదా. తప్పులు కనపడాలంటే తప్పులు ఉండాలి నీలో ఉన్న తప్పులేంటి? నువ్వు చేసిన తప్పులు ఏంటంటే నేనే తప్పు చేయలేదు అన్నాడు. మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీలో తప్పులు ఎందుకు ఉంటాయి? ఉంటేనాక కనిపించేది. లేవు గనక కనిపించవు. కనపడకపోతే ఎడ చూస్తారు? చూసినా కనపడవు కదా, ఉంటే కదా కనపడటానికి. ఒక విషయం తెలుసుకో సోదరా, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నావే, అలా అనటమే తప్పు. నేను ఏ పాపం చేయలేదు అంటున్నావే, అలా అనటమే పాపం. నాలో పాపము లేదని చెప్పుకుని వాడెవడో వాడు అబద్ధికుడు. వాడెవడో అబద్ధికుడు. ఎవరామా? అబద్ధికురాలు. లేదు ఐఎమ్ పర్ఫెక్ట్ అంటే దేవుడు అబద్ధికుడు అవుతాడు.
అంటే నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ పాపం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, ఏం పాపం చేయలేదంటే ఏం చేస్తున్నాడు దేవుణ్ణి? అబద్ధికునిగా చేస్తున్నాడు. బా